యాక్చువల్లీ ఇప్పుడు కొత్త కొత్త స్టార్స్ వస్తున్నారు. మూవీ‌లో కామెడీ విషయంలో కూడా కొత్తదనం వచ్చేసింది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అవును. స్టైల్ మారిపోయింది. అవును. బట్ వి ఫీల్ లైక్ ఇప్పుడు ఎంత కామెడీ స్టార్స్ వస్తున్నా కూడా ఒక 'కోటా' గారినో, 'ఏవిఎస్' గారినో, 'ఎంఎస్ నారాయణ' గారు లాంటి వాళ్ళనో అలా వింటేజ్ కామెడీ ఆ టైమింగ్ కానీ, వాళ్ళ స్టైల్ ఆఫ్ కామెడీ స్టైల్ కానీ అవన్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ మీకేమన్నా వస్తదా? మీరు సినిమా వాళ్ళందరితోనూ చూసిన ఎన్నో టైంలో? సినిమాలు హ్మ్. చేసాం. హ్మ్. ఇంచుమించు కోటబాబాయ్ నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. మా తర్వాత 10 ఏళ్ళకి వచ్చినోళ్ళు. ఎవరు ఏవిఎస్ గాని, మా ఎంఎస్ గాని. ఎంఎస్ నాకు భీమవరంచి తెలుసు. అక్కడ తను హ్మ్. లెక్చరింగ్ చేసేవాడు. తను రైటర్‌గా వస్తే రవిరాజ్ నాగబాబు గారు ఎవరో మొత్తానికి రవిరాజ గారి దగ్గర పెట్టారు. హ్మ్. హ్మ్. అల్టిమేట్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇంకా అవును. కోటబాబాయ్ అంటారు తను నేను ఎంత ఇన్‌స్టిట్యూట్ చేసినా, ఏం చేసినా హ్మ్. కెరీర్ స్టార్టింగ్‌లో కోటాతో నేను సన్ క్యారెక్టర్. ఆ! 'బొబ్బుల రాజా' గాని, 'ఘటన' గాని, 'యావండి యావడొచ్చింది' గాని ఇలా రకరకాల క్యారెక్టర్లు. ఒక సీన్‌ని ఇలా ఇంప్రూవైజ్ చేయాలి. దీన్ని ఇలా డెవలప్ చేసుకోవచ్చు. ఇదైతే ఆడియన్స్ నవ్వుతారు. తన దగ్గర నేర్చుకున్నా ఇంప్రూవైజేషన్. తన దగ్గర నేర్చుకున్న ఇంప్రూవైజేషనే నేను అమృతంలో పెట్టాను. హ్మ్. అంతకుముందు నాలో రకరకాల ఆర్టిస్టులు కనిపించేవారు. హ్మ్. అప్పుడప్పుడు చిరంజీవి గారు వచ్చేసేవారు. ఎక్కడో నడకలోనో దేంట్లో అది పిచ్చి వల్ల. హ్మ్. చూసి లేదంటే కొంతమంది బ్రహ్మానంద గారిని ఎవరినో పెట్టి, "సార్ బ్రహ్మానంద గారు డేట్లు కుదరట్లేదు. మిమ్మల్ని పెట్టుకోవడం బ్రహ్మానంద గారు నాకేమన్నా మిమిక్రీ వచ్చా?" అసలే అంతంత మాత్రం. ఆ! అలా ట్రై చేయడానికి ఇబ్బంది పడేవాడిని. హ్మ్. అలాగే ఇలా రాజేంద్ర ప్రసాద్ గారి డేట్లు ఏదో కుదరకపోతే సార్ ఆయన ఇలా చేయాలి. రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ చేస్తారు? రాజేంద్ర ప్రసాదే హ్మ్. శివాజీ రాజే. శివాజీ. అవును. రాజేంద్ర ప్రసాద్‌తో నన్ను పోల్చుకోవడం అన్నది నా పులిష్టనం అవుద్ది. హ్మ్. చాలా గొప్ప ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్. అలా అంత అవ్వాలని కోరుకోవాలి తప్పితే హ్మ్. అలా